తెల్లవారితే మనకి ఆ కార్తీక మాసం వచ్చేస్తుంది అనమాట. ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి వీళ్ళు బయలుదేరి వెళ్ళాలి అనుకుంటున్నారు. అలాగా కార్తీక మాసం వచ్చింది మొదటి రోజున, అంటే అమావాస్య రోజు అయిపోయిన మరుసటి రోజే వీళ్ళు బయలుదేరుతున్నారు కనుక అప్పుడు మొట్టమొదటగా ఈయన గంగా నదికి వెళ్ళారు. గంగా నదికి వెళ్ళి అక్కడ ఆ అర్ఘ్యము వదులుతూ ఉన్నప్పుడు ఆయనకు అనేకమైనటువంటి శకునాలన్నీ కూడా వినిపించింది. ఆకాశవాణి చెప్తోంది, ఓ మహారాజా నీ వెళితే తిరిగి రావు అని ఆ శరీరవాణి వినిపించింది. అయినా లెక్క చేయలేదు మహారాజు. ఆ తర్వాత వీళ్ళకి ఇంకా అనేకమైన దుస్వప్నాలు అన్ని కూడా ఎదురైనాయి మహారాజుకి. అయినా కూడా లెక్క చేయలేదు మహారాజు. ఇక పెనుగొండకి అంటే యాత్రకి దండయాత్ర సిద్ధమైనాడు. అప్పుడు మహారాణులందరూ కూడా వచ్చేసారు. మహారాజా మహారాజా ఏమిటయ్యా ఇది, ఎందుకని దండయాత్ర? రాజ్యాంగం చక్కగా నడుస్తుంది కదా, మన కప్పాలు కట్టవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వార్తలు పంపిస్తే వాళ్ళే ఇక్కడికి వచ్చి మన కప్పాలు చెల్లించి వెళ్తారు. ఆ మాత్రానికి మీరు వెళ్ళాలా, ఒక పెద్ద చక్రవర్తి మీరు వెళ్ళాలా అంటున్నారు మహారాణులు, 53 మంది మహారాణులు. అప్పుడు మహారాజు అంటున్నారు, ఓ భార్యామణులారా మీకేం తెలియదు, మీరు ఊరుకునండి, మీరు వంట చేసుకోండి కావాలంటే, లేదా మీరు వెళ్ళి పూజ చేసుకోండి, కానీ మీకేం తెలుసు, ఎప్పుడైనా రాజ్యాంగం బాగుంది కదా అని చక్రవర్తి నిర్లిప్తతగా ఉన్నట్టయితే అటువైపు ఉన్నటువంటి మహారాజులు విర్రవీగిపోయి వారి యొక్క సగుణాన్ని బయటపెట్టి ప్రజల్ని ఏదైనా హింసించే వాళ్ళుగా తయారవుతారు. కనుక ఏ విధంగానూ మనం ప్రజలను హింసించడానికి వీల్లేదు. కనుక మీరందరూ కూడా ఆ విధంగా మీరు ఊరుకునండి అని ఆ మహారాజు గారు దండయాత్రకు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ఆ దండయాత్రకు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళందరితో ఇక మహారాజు ఏ విధంగా చెప్పారు, ఆ పుర ప్రముఖులకు వీళ్ళకంతా కూడా భార్యమణులకు ఏ విధంగా అన్నారు, మహారాజు ఎలా బయలుదేరుతారు అనేటువంటి అనేకమైన విశేషాలు రహస్యాలన్నీ కూడా మనం రేపటి రోజున పురాణ ప్రవచనంలో తెలియజేసుకుందాము. జై బోలో శ్రీమతాకి ఆర్యవైశ్య కులదీపిక వాసవాంబకి. అందరూ కూడా శాంతి మంత్రం పలకండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.